మళ్ళీ పాత కాంగ్రెస్ పార్టీ లాగా మారబోతున్న కాంగ్రెస్. పాత ఏంటి కొత్త ఏంటి అనే కదా. పాతది అదే, అప్పుడు తెలుసు కదా కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు లోపల రాజకీయాలు వాళ్ళే సక్క ఉండరు, ఇంకా మాకే నీతులు చెప్తారు అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక పేరు, ఒక ముద్ర వేసి ఉంది కదా. దాన్ని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆయన గెలిచిన తర్వాత ప్రతి కార్యంలో మంత్రులను ఎమ్మెల్యేలను వెంట పెట్టుకోవడం వల్ల అరే పార్టీలో అందరూ ఏకతాటి పిందే నడుస్తుర్రు, పార్టీలో అందరూ సీఎం రేవంత్ రెడ్డి మాట ఫాలో అవుతుర్రు, పార్టీలో కార్యకర్తలు కానీ ప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు ఒకే మాట ఒకే బాణం అన్నట్టు నడుస్తుర్రు అని అనుకుర్రు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి అంటే అట్లే నడిచిర్రు, అట్లే జరిగింది కూడా. బట్ ఇప్పుడు జరిగిన మంత్రివర్గ విస్తరణ మీద 3 ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. తర్వాత మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. అందుకే పాత కాంగ్రెస్ పార్టీ లాగా మారబోతున్న కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ 3కి పార్టీ మంత్రివర్గం మీద ఛాన్స్ ఇచ్చింది. కానీ వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి ఈ 3కి ఇప్పుడు పార్టీ మంచి పదవిలో అప్పచెప్పింది. ఇప్పుడు ఈ 3 మంత్రి పదవులను స్వీకరించిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరూ ఇప్పుడు చాలా మంది నారాజు అయిపోయారు. వాళ్ళు నారాజు అవ్వడమే కాదు, మేము ఇక్కడితో ఆగము, మేము ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడి పని చేసి ఇంత చేస్తే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకి మీరు మంత్రి పదవి ఇస్తారా, అనుభవం లేని వాళ్ళకు మంత్రి పదవి ఇస్తారా, పార్టీ కోసం పనిచేసిన మేము మీకు కనిపించలేదా అని ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఎమ్మెల్యేస్ ఇప్పుడు గవర్నమెంట్కి యాంటీ అయిపోయారు. అందులో మల్రెడ్డి వెంకటరెడ్డి అయితే నేను సీదా రాహుల్ గాంధీకే లేఖ రాస్తాను, అటు రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఏమో ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకో. సో ఇట్లా ఎవరు వాళ్ళు పార్టీకి అందుబాటులో లేకుండా దానికి సంబంధించిన పనుల గురించి లేకుండా వాళ్ళు ఓన్లీ ఫోన్ స్విచ్ ఆఫ్ కథం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు మంత్రి పదవి మీద ఎంత ఆశలు పెట్టుకురో. అప్పటికి ఇంతకు ముందు కూడా మనం చర్చించుకున్నాం, అక్కడ ఉన్నాయి 3కి 30 మంది కొట్లాడుతున్నట్టు అయిపోయింది పరిస్థితి అని కూడా మాట్లాడుకున్నాం. కానీ అప్పుడే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏకదాటి మీద నడుస్తుంది, అందరు సమానంగా నడుస్తున్నారు అనుకునే లోపు ఈ మంత్రివర్గ విస్తరణ మళ్ళీ ఎమ్మెల్యేస్ యాంటీ అవ్వడం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కానీ కమ్మింగ్ డేస్ లో కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ కొట్లాటలు స్టార్ట్ అయ్యాయి. అంటే ఇంకా 3 ఉన్నాయి మంత్రి పదవులు, అవి నెక్స్ట్ విడతకి ఇచ్చినప్పుడు ఎవరికైతే దక్కలేదో వాళ్ళకి ఇస్తాము అని అన్నారు. వాళ్ళ 3కి ఇస్తారు, ఓకే. మళ్ళీ ఇంకా చాలా మంది ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు, అసలు ఉన్నాయా వాళ్ళకి ఇవ్వడానికి? సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజల బాగోగులు ఇవేవి వాళ్ళకి పట్టి లేవు. వాళ్ళకి కావాల్సింది ఒకటే, మంత్రి పదవి కావాలి, నేను మంత్రి కావాలని వాళ్ళది. ఈయన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలు నేను రేపు మెల్లమెల్ల చేస్తాను సీఎం రేవంత్ రెడ్డి. అసలు సీఎం రేవంత్ రెడ్డి మొన్నటిదాకా అందాల పోటీలు అని చెప్పి కనిపించలేడు, ఇప్పుడు ఉన్నట్టుండి ఈ మంత్రివర్గ విస్తరణ అని వచ్చిండు. తర్వాత ఏమైతుంది ఇవన్నీ మనం కొంచెం పక్కకు పెడితే మనకి కామన్ పబ్లిక్ కి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏమైనా మార్పు జరిగినట్టు అనిపిస్తుంది? ఏమైనా మార్పు జరిగినట్టు అనిపిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ గవర్నమెంట్ వల్ల మనం ఎంత నష్టపోయినాం, ఎంత లాభం ఉంది, ఇది కూడా మనం ఒకసారి ఒక చిన్న పోల్ లాగా చేద్దాం, చూద్దాం మరి ఆన్సర్స్ ఎట్లుంటాయో. మొత్తం మీద చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ లుక్కలు స్టార్ట్ అయ్యి చూద్దాం మరి. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చాలా హైప్ కి తీసుకొచ్చి మొత్తం మీద అధికారంలోకి తీసుకొచ్చింది కదా. ఇప్పుడు ఈ కొట్లాటలను కాదని, కొట్లాటలు కాకుండా చూసుకొని పార్టీని అదే ఏకతాటి మీద నడిపిస్తాడా? సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతుంది?